బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండలో యువకుడిపై కత్తితో దాడి కలకలం సృష్టించింది. కత్తితో దాడికి పాల్పడిన ఘటన హనుమకొండ గోపాల్పూర్లో జరిగింది. పుల్లల చెరువు వద్ద ఇద్దరు మిత్రులు రామ్ చరణ్, కార్తిక్ కలిసి మద్యం తాగి డబ్బుల విషయంలో గొడవ పడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో సదాశివ కాలనీకి చెందిన రామ్ చరణ్ పై అతని మిత్రుడైన ఓం సాయి కాలనీకి చెందిన కార్తిక్ కత్తితో దాడికి పాల్పడినట్లు సమాచారం. డబ్బుల విషయమా? మీ పేరెంట్ నెంబర్ చెప్పేవారు? హలో 9700 72 50 60 9700 ఓకే. ఏం పేరు తమ్ముడు? నీ పేరు ఏం పేరు తమ్ముడు? సన్నియా? ఎవరు? గోపాలపురం. వాడు పొడిచిందో నీ దోస్తేనా? కార్తీక? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, హనుమకొండలో రామ్ చరణ్ పై కార్తిక్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, హన్మకొండ జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా హన్మకొండ కేంద్రంలో ఇద్దరు స్నేహితులు మన కార్తీక్ మరియు రామ్ చరణ్ ఇద్దరు కూడా స్నేహితులు. వారిద్దరు కూడా మద్యం సేవిస్తూ కొంత డబ్బుల విషయంలో వారి మధ్య కూడా కొంత విభేదాలు రావడం జరిగింది. ఆ డబ్బుల డిస్కషన్ జరిగినప్పుడు విభేదాలు రావడంతో కోపోద్రిక్తుడైన కార్తీక్ రామ్ చరణ్ పై కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కొద్దిగా మన రామ్ చరణ్ కొద్దిగా గాయపడడం జరిగింది. దీని విషయంలోనే ప్రస్తుతం అతనికి అయితే మెరుగైన వైద్యం అయితే అందిస్తున్నారు. ముఖ్యంగా ఇద్దరు స్నేహితులే మద్యం సేవిస్తూ చిన్నపాటి గొడవ విషయంలో ఈ ఒక దాడి జరిగినట్లుగా అయితే అక్కడ చూసిన వారు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ మధ్య చూసుకుంటే హన్మకొండ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ యువకులు ఇటు మద్యంతో పాటు కొంత మాదక ద్రవ్యాలు సేవించి నిత్యం ఏదో ఒక చోట ఈ విధంగా హల్చల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. క్షణిక ఆవేశంలో ఆ మద్యం మత్తులో ఇటు మాదక ద్రవ్యాల మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటనలు ఈ మధ్య భారీగానే జరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక మద్యం సేవిస్తున్నప్పుడు జరిగిన కొంత ఆర్థికంగా డబ్బుల విషయంలో వచ్చిన విభేదాల వల్లనే ఈ కార్తీక్ అనే వ్యక్తి రామ్ చరణ్ పై దాడి చేశారు. ప్రస్తుతం అయితే రామ్ చరణ్ కి వైద్యం అందిస్తున్నారు. కొంత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.